ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 106 అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. చూడండి. న్యాయమును అనుసరించు వారు ఎల్లవెల్లలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకుని వారి క్షేమమును నేను చూచును. నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాచ్ఛమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్నును జ్ఞాపకము తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. కీర్తనకారులు మనతో ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఏటంట, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునే వారు ధన్యులు అంటున్నాడు. కొంతమంది అప్పుడప్పుడు దారి తప్పిపోయేవారుగా ఉంటారు. మనం అందరం అంతేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా దారి తప్పిపోయేవారమే. కాబట్టి మనల్ని సన్మార్గంలో నడిపించడానికే ఆయన మనతో వాక్యముతో మాట్లాడేవాడిగా ఉంటాడు. ఇక్కడ న్యాయమును అనుసరించు వారు అంటున్నాడు. దేన్ని అనుసరించాలంట? మనము న్యాయమును అనుసరించాలంట. ఇప్పుడు ఎక్కడ చూసినా న్యాయం అనేది లేదు, అన్యాయమే ఉంది. అన్యాయమే కనబడుతుంది, అన్యాయమే గెలుస్తుంది, అన్యాయమే నడుస్తుంది కూడా. కాబట్టి ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు న్యాయమును అనుసరించి నడుచుకున్నట్లయితే నీకేం కలుగుతుంది అంటున్నాడు? ధన్యత కలుగుతుంది అంటున్నాడు. ఎవరు ధన్యులు అని చెప్తున్నాడంటే, మన దేవుడు న్యాయమైన దేవుడు, మన దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడు, మన దేవుడు న్యాయ మార్గంలో మనల్ని నడిపించగలిగిన దేవుడు, మన దేవుడు నీతిమంతుడు. ఇంకా ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు అంటున్నాడు. ఎప్పుడంట? ఎల్లవేళలా అంట. మన పక్కన ఉన్న వాళ్ళు, మన కుటుంబీకులు ఎవరు నీతిని అనుసరించి నడిచినా నడవకపోయినా మనము వాక్యముతో హెచ్చరిస్తూ వాళ్ళని మనము నీతిని అనుసరించి నడిచేవారుగా ఉండాలి. ఎందుకంటే అలా ఉండమని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడుగా ఉన్నాడు. అలా ఉండినట్లయితే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. ఏంటంట? ధన్యులమవుతున్నామంట. ఎలా ధన్యులమవుతున్నామంటే, యెహోవా, నీవు ఏర్పరచుకుని వారి క్షేమమును నేను చూచును. ఏంటంట? ఎప్పుడైతే నువ్వు నీతిని అనుసరించి నడుచుకుంటున్నావో, ఎప్పుడైతే న్యాయంగా ప్రవర్తిస్తున్నావో, నీ ఎదుటి వాళ్ళు ఎలాగున్నా కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసముతో న్యాయముగా, నీతిగా, నిజాయితీగా ఉంటున్నావో, అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? మనకి క్షేమాన్ని కలుగజేసేవాడిగా ఉన్నాడండి. ఏంటంట? మనకి క్షేమాన్ని కలుగజేసేవాడిగా ఉన్నాడంట. కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం కదా, కొంచెంలో ఉంటే ప్రాణ నష్టం జరిగేది, కానీ దేవుడు నన్ను కాపాడాడు. నిజమే కదండి. నీ క్షేమము నీ చేతిలో లేదు. నువ్వు తిని తృప్తిగా ఉండడానికి కూడా నా సెలవు కావాలి అంటున్నాడు. నా సెలవు లేకుండా భోజనము చేసి సంతోషముగా ఉండగలిగిన వాడు ఎవడు అని అడుగుతాడు. నిజమే కదండి. మన క్షేమము ఆయన చేతిలో ఉన్నది. ఇంకా నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు అంటున్నాడు. క్షేమాన్ని ఇవ్వడమే కాదండి, నువ్వు నీతిగా ఉండినప్పుడు, నువ్వు న్యాయంగా ఉండినప్పుడు, నువ్వు యథార్థంగా ఉండినప్పుడు, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండినప్పుడు, నువ్వు దేవునికి నీ యొక్క సమస్యను చెప్పుకున్నప్పుడు ఆయన నీకేం చేస్తున్నాడండి? సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు, సంతోషాన్ని కూడా ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇంకా నీ స్వాచ్ఛమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొను అంటున్నాడు. ఆయన ప్రజలకి ఏమున్నదంటే అండి, ఆయన ప్రజల మీద, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి మీద ఆయనకి ఏముందంటండి? దయ ఉందంటండి. మనుషులకి దయ లేదండి. మనుషులకు దయ లేదు, కుటుంబీకులకు దయ లేదు, స్నేహితులకి దయ లేదు, బంధుమిత్రులకి దయ లేదు. దయ లేకుండా ఉండేవారుగా ఉంటున్నారు. వాడు ఎలా పోయినా పర్లేదు, మనం బాగుంటే చాలు కదండి, మనం బాగుంటే చాలు అనుకునే వారిగా ఉండేవారుగా ఉంటున్నారు. అయితే మన దేవుడు మనల్ని అలా విడిచిపెట్టేసేవాడు కాదండి, దయ చూపించేవాడిగా ఉన్నాడు. ఇంకా నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకొనము ప్రభువా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, జ్ఞాపకం తెచ్చుకొనము, నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షింపుము ప్రభువా అంటున్నాడు. ఇప్పుడైనా సరే, ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే, ఇప్పుడు వరకు అన్యాయంగా ఉన్నామేమో, ఇప్పుడు వరకు నీతిని అనుసరించకుండా నడిచేవారుగా ఉన్నామేమో, ఇప్పుడు వరకు దేవుని బిడ్డలతో సహవాసము చేయకుండా ఉన్నామేమో, ఇప్పుడు వరకు దేవుని యందు నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో లేకుండా ఉన్నామేమో,
ఇంకా ఆయన దయను పొందుకోకుండా ఉన్నామేమో. ఇప్పుడైనా ఆయన దయ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే నువ్వు ఆయన బిడ్డలతో సహవాసం చేసినట్లయితే, ఆయన దయను పొందుకున్నట్లయితే, ఇప్పుడు ఆయన దయనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.